నాన్న వచ్చేసారు. రారా వచ్చి కూర్చో. మావా నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని. ఒక్కరోజైనా సంతోషంగా మాట్లాడారా? మీది మీ బాబాయ్ది ఒకే నక్షత్రం అనుకుంటా. మొహాలు మాడిపోయిన గారెల్లా పెట్టుకుంటారు. ఏయ్, నా గురించి నువ్వు ఏమైనా మాట్లాడు. మా బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడావో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. ఏ మీరు ఆయన తప్పుగా మాట్లాడొచ్చు గాని నేను మాట్లాడకూడదా? నేను మాట్లాడతానే, రోజుకి 1000 సార్లు మాట్లాడతాను. కానీ వారి గురించి నువ్వు మాట్లాడడానికి నీకు ఏ హక్కు లేదు. ఎంతమంది అనుకున్నా ఆయన నాకు నాన్నగారు, నీకు మావగారు. అది మర్చిపోకు. ఇంటి దగ్గర ఇద్దరు ఎంత గొడవ పడ్డా వీధిలో ఎలా ఉంటామో తెలుసా? వారికి ఎదురుగా ఇంతవరకు తల పైకెత్తి నడవలేదు. దాడి పేరే రక్త సంబంధం. హలో పవిత్ర, వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఏంటి లైవ్ లే చెప్తున్నావా? ఎందుకు వీడియో తీసి యూట్యూబ్ లో పంపించొచ్చుగా. మీ బావతో పెద్ద వాయిస్ అని దాన్ని కాపీ కొట్టి ప్రాణం పోయడానికి అక్కడ మిమిక్రీ చేస్తా ఉంటే నువ్వు ఇక్కడ లవ్ చేస్తున్నావుట్రా? ఏ అంత ప్రేమ ఉన్నవారు వెళ్ళి ఆయనతోనే మాట్లాడొచ్చుగా. ఇప్పుడు నా నోరు ముయించడానికి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఏదో ఒక రోజు వారు నన్ను బాబు అని పిలవకపోతారా? నేను వారిని నాన్న అని పిలవకపోతానా? ఏంట్రా మావా ఓహని ఎక్కి కేడుస్తాడు అనుకుంటే ఫీలింగ్స్ ని కేసరి పౌడర్ మళ్ళీ లైట్ గా చిలికించిపోతున్నాడు. ఎక్కి కేడవడానికి ఆయన ఏమన్నా ఆడపిల్ల? మగాడ్రా, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏకాంతంగా ఏడుస్తాడు. వర్కౌట్ అవుద్దంటావా? నేనే వెళ్ళి మాట్లాడితే అవసరమైతే వాడే వచ్చి మాట్లాడతాడు. ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఇక జీవితంలో కలవడం కుదరదేమో. ఏవైనా వయసులో పెద్దవాణ్ణి, మనమే ఓ మెట్టు దిగితే మంచిది. నన్ను క్షమించండి నాన్న. లేదురా, నాదే తప్పు. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. చెడుపోతలు విన్నారంటే ఎవరికైనా తప్పదు కష్టం. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. బాగున్నారా నాన్న? నువ్వు బాగున్నా? బాగుందాక ఇక ఒకటే జాలి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పులుసుపోతుంది, ఆ ఇంటి నుంచి ఇంటికి రసం వస్తుంది. ఆల్ హ్యాపీస్. మరో ముఖ్యమైన విషయం, మీ ఆయన కళ్ళ ముందు జామెట్రీ బాక్స్, పెన్సిల్, బల్బ్ ఇలాంటివి ఏమి ఉంచొద్దు. మళ్ళీ గొడవ పడ్డారంటే కలపడం మహా కష్టం. ఏమంటావు మావా? వాళ్ళు నడి రోడ్డులో కౌగిలించుకుంటున్నారు, వీళ్ళు కళ్ళతో కౌగిలించుకుంటున్నారు. కౌగిలింతల కుటుంబం. మనుషుల్లో ఉండే నేను అనే అహం మాత్రం నశిస్తే మనుషులు మహనీయులవుతారు. కలిసి జీవించటంలో ఉన్న ఆనందమే వేరు.